హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే. మార్నింగ్ అండి, వేడి నీళ్ళు కాంచుతున్నానండి. మార్నింగ్ కొంచెం వేడి నీళ్ళు తాగుతాను, బాగుంటుందండి వేడి నీళ్ళు తాగితే ఫుల్ డే. ఈరోజు వెజిటేబుల్ పలావ్ చేస్తున్నానండి. బీన్స్ కొన్ని, ఉల్లగడ్డ ఒకటి తీసుకున్నానండి. పితికిపాయలు కొంచెం అట్లా ఎత్తి పెట్టానండి. నేను మసాలా కూర చేసిన కాబట్టి కొద్దిగా కూడా వేసి పలావ్ చేస్తానండి. రైస్ వచ్చి 1.5 గ్లాస్ తీసుకుంటానండి. దీంతో అరపావు, ఇది ఒక అరపావు సగం ఉంది, 1.5 తీసుకుంటాను అనమాట. బాగా కడిగి కొంచెంసేపు నానబెడితే అన్నం బాగా అవుతుందండి. కుక్కర్ వేడి అయిందండి. నూనె కొద్దిగా నెయ్యి వేస్తానండి. కొద్దిగా నెయ్యి వేస్తాను. కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను. చెక్క ఇది వేసుకుంటానండి, మొగ్గ చెక్క లవంగ కూడా వేసినాను. కొంచెం పలావాకు వేసుకుంటానండి. ఐస్ క్రీమ్ బాక్స్ అండి, ఇది ఖాళీ ఉంటే దీంట్లో వేసి పెట్టినాను. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కొంచెం వేగాలండి. ఆనియన్స్ అంతా వేగినాయండి. ఇప్పుడు వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, ఒక స్పూను. బాగా అంతా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వేగినాక వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటూ వేయాలండి. చాలండి, వేగిపోయింది. చూడండి, అన్ని క్యారెట్ కూడా తెప్పించానండి, అన్నీ మిక్స్ చేసినానండి. బీన్స్, క్యారెట్, పితికిపాయలు, ఉల్లగడ్డ అంతా అన్నీ వేసేస్తున్నాను. బాగా అంతా కలబెట్టుకోవాలండి ఫుల్. బాక్స్ అండి, ఇది డీమార్ట్లో తెచ్చినాం ఐస్ క్రీము, బై 1 get 1 అనేసి. అందుకే ఈ బాక్స్ బాగుందనేసి దీంట్లో వేసి పెట్టినానండి. ఇది పలావాకు మా అబ్బాయి కేరళ నుంచి తెచ్చినాడండి. అన్నీ తెచ్చినాడండి, మసాలా ఐటెం పూర్తి. అరపావు బియ్యం తీసుకున్నాను కదండి, నాకు ఈ చెంబు కొలుతండి. ఒక అరపావుకి ఒక చెంబు నిండా నీళ్ళు వేస్తాను. 1.5 వేసాను కాబట్టి ఇప్పుడు 1.5 చెంబు వేస్తానండి నీళ్ళు. బాగా అంతా వేగిపోయిందండి. చికెన్ మసాలా అండి, ఒక స్పూన్ అంత వేసుకోవాలండి. చూడండి, ఒక స్పూన్ అంతా వేసి బాగా కలబెట్టారండి. బాగుంటుందండి టేస్ట్, కొద్దిగా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు నీళ్ళు వేసుకుంటానండి, ఫుల్ సగం వేసుకుంటాను. సగం చెంబు కూడా వేసేసుకుంటున్నాను. అంతా బాగా కలబెట్టుకోవాలండి. దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేను ఒక అరపాకు ఒక స్పూన్ లెక్క చదవండి నాది, ఇంకొంచెం సగం వేసుకుంటాను, అంతే అండి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదండి,
ఇంకా వేయాలండి. కడిగి పెట్టేసినాను, అంతే అట్లా వేసేస్తాను. ఇది వేసేయాలండి. అంతా కలబెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టాలండి. మూడు విజిల్ పెట్టి దించేయడమే అండి, అంతే అండి. పెరుగు బజ్జీకి రెడీ చేసుకుంటామండి. ఒక ప్యాకెట్ నేను ఇంట్లో పేరేనండి, మా ఇంట్లో ఇష్టం నచ్చదు. రెడీ తెచ్చుకుంటాం 1/2 లీటరు పెరుగు బజ్జీ రెడీ చేస్తామండి. చూడండి, పెరుగు బజ్జీకి 2 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాము. పెరుగు కట్ చేసి దాంట్లో వేస్తాను. పెరుగు కట్ చేసి వేసినానండి. ఉప్పు వేసుకుంటున్నాను. ఇవంతా ఆనియన్ కట్ చేసుకున్నాను కదా, అవన్నీ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి పెరుగు బజ్జీ. పలావ్ పెరుగు బజ్జీ ఉంటేనే ఇష్టం నాకు. ఇంత పలావ్ నచ్చదు. కంపల్సరీ ఉండాల్సిందే పెరుగు బజ్జీ. మీకు ఎంతమందికి ఇష్టం పెరుగు బజ్జీ మెసేజ్ పెట్టండి. కొద్దిగా నీళ్ళు వేస్తానండి, దాంట్లో గట్టిగా ఉంది ఎక్కువ. విజిల్ సలారిందండి, చూడండి. ఫుల్ బాగా పొడి పొడి అయిందండి. కలబెట్టండి, చూడండి ఎంత బాగా అయిందో. చూడండి, ఫుల్ అంతా అంటుంది. చూడండి, ఫుల్ సూపర్గా అయింది. అంతే అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి.